హెల్త్ కాన్షియస్ గా ఉన్న పీపుల్ ఎవ్రీ వీక్ కానీ ఎవ్రీ 10 days కి అట్లీస్ట్ ఒకసారి దీని మీద చెక్ చేసుకుని వీళ్ళ రిజల్ట్ ని ట్రాక్ చేసుకుంటూ ఉంటారు అనమాట. సో ఇది అక్యురేటా, దీని మీద ఎక్కగానే రిజల్ట్ క్లియర్ గా వచ్చేస్తుందంటే 100% అక్యురేట్ రిజల్ట్ వస్తుంది. ఇది బయో ఎలక్ట్రికల్ ఇంపెడెన్స్ అనే మెథడ్ తో వర్క్ చేస్తుంది. సో ఇది అలాగే కొన్ని రకాల సెన్సార్స్ క్యాలిక్యులేషన్స్ తో వర్క్ చేస్తుంది అనమాట. సో ఆ పర్టికులర్ ఇప్పుడు నేను చెప్పాను కదా, మీ లైఫ్ స్టైల్ రివ్యూ చేసి బాడీ కంపోజిషన్ చేస్తారు. సో అసలు బాడీ కంపోజిషన్ అంటే ఏంటి? మన బాడీలో కొన్ని ఇంపార్టెంట్ కంపోనెంట్స్ ఫ్యాట్, ప్రోటీన్, మినరల్స్ అలాగే బాడీలో ఉన్న వాటర్ ని బేస్ చేసుకుని ఈ బాడీ కంపోజిషన్ మెథడ్ అనేది వర్క్ చేస్తుంది. సో ఈ బాడీ కంపోజిషన్ మెథడ్ మన బాడీలో ఎంత ఫ్యాట్ మాస్ ఉంది, అలాగే మజిల్ మాస్ ఎంత ఉంది, బాడీ పర్సంటేజ్ ఎంత ఉంది అనేది అక్యురేట్ గా ఇస్తుంది అనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఈ బాడీ కంపోజిషన్ చేసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? సో ఎప్పటికప్పుడు ఈ బాడీ చేయడం వలన మీకు ఎంత వెయిట్ లాస్ అవ్వాలి లేదా ఎంత వెయిట్ గెయిన్ అవ్వాలి, మెయింటైన్ చేసుకోవడానికి మనం ఏం చేయాలి, అలాగే నాట్ జస్ట్ ఈ వెయిట్ లాస్ మీద ఫోకస్ కాదు, ఇంకా ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ నా బాడీలో ఉంది, ఇంకా ఎంత ఫ్యాట్ పర్సంటేజ్ తగ్గాలి, ఇది కూడా చెప్తున్నాం అన్నమాట. అలాగే మనం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీని ఏ లెవెల్లో మనం మెయింటైన్ చేసుకోవాలి, పెంచుకోవాలా, నార్మల్ లెవెల్లో చేస్తే సరిపోతుందా, అలాగే మనకి పర్టికులర్ న్యూట్రిషన్ ప్లాన్ ఎన్ని క్యాలరీస్ మనకి ఇంటేక్ అవసరం, ఇది కూడా ఇందులో తెలుసుకోవచ్చు. అలాగే రియలిస్టిక్ గోల్స్ పెట్టుకుని మీరు దీని మీద వర్క్ చేయొచ్చు. మీ కోచ్ అనేది అనేవాళ్ళు మీ ప్రోగ్రెస్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉంటారు. మిమ్మల్ని ఈ పర్టికులర్ కమ్యూనిటీలో ఎప్పటికప్పుడు మోటివేట్ అవుతూ ఉంటారు. పాజిటివ్ రిజల్ట్స్ మనం ఎప్పటికప్పుడు మోటివేట్ చేస్తూ నెక్స్ట్ లెవెల్ రిజల్ట్స్ తీసుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది అనమాట. అట్ ది సేమ్ టైం ఈ లైవ్ వెల్నెస్ క్లబ్ త్రూ అలాగే మీ పర్సనల్ కోచ్ త్రూ కూడా మీకు ఈ ఎడ్యుకేషన్, న్యూట్రిషన్ గురించి, ఫుడ్ గురించి, హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్ గురించి మీకు ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ అనేది దొరుకుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ బాడీ కంపోజిషన్ వలన. సో ఎంతమంది ఈ కాల్లో నేను ఆల్రెడీ ఈ బాడీ కంపోజిషన్ చేయించుకున్నాను, ఈ ఫ్యాట్ మానిటర్ మీద నేను చెకప్ చేయించుకున్నాను, వాళ్ళని హ్యాండ్ రైజ్ చేయండి. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, నాకు కనబడట్లేదు, ఎవరైనా హ్యాండ్ రైజ్ చేశారా మేడం? సార్ చాలా మంది చేశారు సార్, ఆల్మోస్ట్ 70-80 పీపుల్ చేస్తున్నారు. లాస్ట్ లో చెప్తాను, ఎవరైతే ఇంకా నేను ఫ్యాట్ మానిటర్ అనేది నాకు తెలియదు, నేను చెకప్ చేయించుకోలేదు అన్న వాళ్ళకి నేను లాస్ట్ లో చెప్తాను అసలు మేము ఎవరిమి. సో మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వాళ్ళు మీకు పర్సనల్ వెల్నెస్ కోచ్ అంటారనమాట. మేము ఏం చేస్తామంటే ఈ న్యూట్రిషన్ గురించి ప్రాపర్ ఎడ్యుకేషన్ మీకు ఇస్తాం. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అంటే వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళకి కావచ్చు, మజిల్ గెయిన్ అవ్వాల్సిన వాళ్ళకి కావచ్చు, వాళ్ళ రిజల్ట్స్ అచీవ్ అవ్వడానికి మేము యాజ్ ఏ పర్సనల్ వెల్నెస్ కోచ్ హెల్ప్ చేస్తాం అనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో మీకు తెలుసా చాలా మంది ఏమనుకుంటారంటే మేము మా న్యూట్రిషన్ సెంటర్ కావచ్చు, చాలా మంది దగ్గర నేను విన్నది ఏంటంటే నేను ఐడియల్ వెయిట్ లో ఉన్నాను, బట్ ఐడియల్ వెయిట్ లో ఉంటే మనం ఐడియల్ బాడీ కంపోజిషన్ కాదు. సో 60% మెన్, 45% ఉమెన్ వాళ్ళు ఐడియల్ వెయిట్ లో ఉన్నా కూడా వాళ్ళ బాడీలో ఉండాల్సినంత మజిల్ కానీ లేకపోతే ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యాట్ ఉంది. సో దీన్ని మేము ఈ బాడీ అనాలిసిస్ అనే ఈ కంపోజిషన్ ద్వారా తెలుసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటి అంటే ఈ కాల్లో కనుక ఇంకా కొద్ది రోజులు అయింది అనుకుంటే ఫస్ట్ మీరు సెట్ చేసుకోవాల్సింది ఏంటి అంటే అసలు మీ హెల్త్ గోల్స్ ఏంటి, వెయిట్ లాసా, వెయిట్ గెయినా, ఇంకా ఏదైనా ఫిట్ గా ఉండాలా, ఏంటి మీ గోల్ ఏంటి అనేది క్లియర్ గా ఉండాలి. రెండోది దాన్ని ఏ టైం వరకు రీచ్ అవ్వాలి అనేది పర్టికులర్ టైం ఫ్రేమ్ కూడా పెట్టుకోవాలి. సో అది రియలిస్టిక్ కాదా అనేది మీ కోచ్ మీకు చెప్తారనమాట. అలాగే అసలు మన కరెంట్ ఈటింగ్ హ్యాబిట్స్ ఏంటి, దాని ఖర్చు ఎంత. చాలా మంది అంటూ ఉంటారు ఇది చాలా ఎక్కువ రేటు. మీరు మామూలుగా మేము ఇచ్చే ఏదైతే న్యూట్రిషన్ ఉందో మార్నింగ్ మీకు బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్, కాఫీ, టీ రీప్లేస్మెంట్ ఇందులో కవర్ అయిపోతుంది. సో మీరు ఇక్కడ వెయిట్ లాస్ అవ్వడానికి 1000 రూపాయలు 2000 ఎక్స్ట్రా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది కాస్ట్ కాదు. సో మీరు ఫ్యూచర్ లో పెట్టబోయే ఏదైతే మెడిసిన్ బిల్స్ ఉన్నాయో దీనికి ఇది చాలా బెనిఫిట్ అనమాట. సో ఇది చాలా తక్కువ. సో హెర్బల్ లైఫ్ తో కంపేర్ చేసుకుంటే మీరు వేరే ఏదైనా కూడా ఇది చీప్. ఓకే, అలాగే నెక్స్ట్ లైన్ మేడం. ఓకే, సో నేను ఎంత వెయిట్ ఉండాలి, చాలా మంది అంటుంటారు నేను ఎంత వెయిట్ ఉండాలి. కామన్ గా మీరు ఐడియల్ వెయిట్ ఏంటి అనేది చూసుకోవడానికి చిన్న ఫార్ములా. మీరు హైట్ ఇన్ సెంటీమీటర్స్ మైనస్
100 నుంచి 1 or 2 మధ్యలో మీరు మైనస్ చేసుకుంటే మీ ఐడియల్ వెయిట్ వచ్చేస్తుంది. బట్ మీ ఐడియల్ వెయిట్ ని ఏదైతే ఈ వెయింగ్ మిషన్ ఉందో ఇది అక్యురేట్ గా చెప్పదు. అంటే మీరు మీ ఉన్న బాడీ వెయిట్ హెల్దీయా అన్హెల్దీయా అనేది ఈ ఓన్లీ వెయిట్ మిషన్ మీకు చెప్పదు. అలాగే మీకు ఏ ఏరియాలో డేంజరస్ కండిషన్ లో ఫ్యాట్ ఉంది అనేది కూడా మీకు చెప్పదు. అలాగే మీ బాడీలో ఎంత మజిల్ మాస్ ఉంది అనేది చెప్పదు. సో ఎప్పుడు కూడా సింగిల్ మెజర్ ఐసోలేషన్ మీద ఎప్పుడు కూడా మనం ఉండకూడదు. ఓకే, నెక్స్ట్ స్లైడ్ మేడం. బ్యాక్ స్లైడ్. ఓకే, బాడీ ఫ్యాట్. ఈ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఐడియల్ గా జెంట్స్ కి కావచ్చు లేదా లేడీస్ కి కావచ్చు, వేరువేరుగా ఉంటుంది. ఇద్దరికి ఒకేలా ఉండదు. ఓకే, సో ఇక్కడ బాక్స్ లో చూసుకున్నట్లయితే మేల్ కి వచ్చేసేసి 5 to 9.9% ఉంటే వీళ్ళ ఫ్యాట్ పర్సంటేజ్ లో ఉన్నట్టు. అలాగే లేడీస్ కి 5 to 19.9 ఉంటే లో ఉన్నట్టు. అలాగే జెంట్స్ కి వచ్చేసరికి 10 to 19.9 ఉంటే నార్మల్. అలాగే 20 to 29.9 ఉంటే నార్మల్. సో ఇంతవరకు ఓకే. ఇది దాటుతుంటే జెంట్స్ కి 20 దాటుతుంటే లేడీస్ కి 30% కనుక మీ ఫ్యాట్ పర్సంటేజ్ మారుతూ ఉంది అంటే మీరు డేంజర్ కండిషన్ లోకి వెళ్తున్నారనే అర్థం అనమాట. అలాగే 25 నుంచి 35 మధ్యలో ఉంటే వెరీ హై. కొంతమందిని మోర్ దెన్ 40-45 కూడా మేము చూస్తూ ఉంటాం. సో ఎప్పుడు కూడా మన కండిషన్ అట్లీస్ట్ నార్మల్ కండిషన్ ఇంతే ఉండాలా అంటే ఏమీ లేదు. విరాట్ కోహ్లీ కావచ్చు, క్రిస్టియానో రొనాల్డో కావచ్చు, లెస్ దెన్ 8% ఫ్యాట్ ఉంది. ఓకే, అలాగే ఇందాక ఆ పక్క ఫోటోలో చూసుకున్నట్లయితే ఆ బాడీ కంపోజిషన్ చూడండి. సో మీరు ఏ పొజిషన్ లో ఉన్నారు ఆ ఫోటోలో చూసుకున్నట్లయితే, సో మీరు దాన్ని బట్టి మీ పర్సంటేజ్ ని మీరు ఊహించుకోవచ్చు, ఇమాజినేషన్ చేయొచ్చు. సో మీరు ఏ లెవెల్లో ఉన్నారు అనేది కూడా చూసుకోండి. నెక్స్ట్ పారామీటర్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ మేడం. సో బాడీ మాస్ ఇండెక్స్. మీరు ఈ ఫ్యాట్ మానిటర్ మీద ఎక్కినప్పుడు మీ బాడీ మాస్ ఇండెక్స్ కూడా చెప్తుంది అనమాట. ఇక్కడ 18.5 లోపు కనుక మీ బాడీ మాస్ ఇండెక్స్ చూపిస్తే అది లో, అంటే ఉండాల్సిన దానికంటే తక్కువ వెయిట్ లో ఉన్నారు, అండర్ వెయిట్ లో ఉన్నారు అని. అండర్ వెయిట్ లో ఉన్నా కూడా ప్రాబ్లమే. కొన్ని రకాల క్లినికల్ ప్రాబ్లమ్స్, లేడీస్ కి అయితే ప్రెగ్నెన్సీ టైంలో ఇబ్బందులు పడే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, అలాగే 18.5 నుంచి 24.9 మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు యావరేజ్. బ్యాక్ స్లైడ్ మేడం. అలాగే ఎవరికైతే 25 నుంచి 29.9 మధ్యలో ఉంటారో వీళ్ళని ఓవర్ వెయిట్ లేదా ప్రీ ఒబేసిటీ అంటారు. సో మీరు ఈ లెవెల్కి అసలు రాకూడదు. సో ఇక్కడ ఈ ప్రీ ఒబేసిటీలోనే కొన్ని రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఒబేసిటీ లెవెల్స్ లోకి వెళ్తున్నప్పుడు ఉన్న ప్రాబ్లమ్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే 30 అండ్ అబోవ్. 30 నుంచి 34.9 ఉంటే మోడరేట్ అని, 35 నుంచి 39.9 ఉంటే సివియర్ అని, 40 అండ్ అబోవ్ ఉంటే వెరీ సివియర్ అని. నేను 40 అబోవ్ వాళ్ళని కూడా చూశాను. సో వాళ్ళకి రకరకాల ప్రాబ్లమ్స్ సఫర్ అవుతూ ఉంటారు. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. మీ దగ్గర మీ బాడీ కంపోజిషన్ షీట్ ఉంటే మీరు నేను చెప్పే వాల్యూస్ తో మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇంపార్టెంట్ పారామీటర్స్ చెప్తున్నాను. ఆల్రెడీ ఐడియల్ వెయిట్ ఏంటి అనేది ఫ్యాట్ అంటే ఓవరాల్ బాడీ ఫ్యాట్ పర్సంటేజ్ చెప్పాను. ఇది చాలా ఇంపార్టెంట్. హౌ ఈజ్ విజరల్ ఫ్యాట్ క్లాసిఫైడ్? అసలు విజరల్ ఫ్యాట్ అంటే ఏంటి? మన బాడీలో అబ్డామినల్ ఏరియాలో ఫామ్ అయిన ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటాం. అంటే లైక్ ఇంటర్నల్ ఆర్గాన్స్, లివర్ కావచ్చు, ప్యాంక్రియాస్ కావచ్చు, ఆ ప్రేగుల మధ్యలో కానీ ఉన్న ఫ్యాట్ ని విజరల్ ఫ్యాట్ అంటాం. సో దీన్ని యాక్టివ్ ఫ్యాట్ అని కూడా అంటాం. ఎందుకంటే ఈ ఫ్యాటే మనకి ఎక్కువ డేంజరస్ రోల్ ని పోషిస్తూ ఉంటుంది అనమాట. ఇది మనకి ఎక్కువ అవుతున్న కొద్ది రకరకాల హెల్త్ ప్రాబ్లమ్స్ లైక్ హార్ట్ అటాక్ కావచ్చు, డయాబెటీస్ కావచ్చు, కొన్ని రకాల క్యాన్సర్ కావచ్చు, ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. సో అసలు మన విజరల్ ఫ్యాట్ ఎంత పర్సెంటేజ్ ఉండాలి? సో ఇది చెక్ చేసుకోండి. సో 1 నుంచి 3 మధ్యలో ఉంటే అది ఎక్సలెంట్ అనమాట. అంటే అది కామన్ గా 6 ప్యాక్, 0 సైజు లేదా అథ్లెట్స్ కి ఎక్కువ జిమ్ చేసి మంచి డైట్ తీసుకునే వాళ్ళకి ఉంటుంది 1 to 3 మధ్యలో. సో అట్లీస్ట్ అప్ టు 9 వరకు ఉంటే నార్మల్ కండిషన్. సో ఈ 9 దాటుతుంది అంటే నేను చెప్పే ఈ కంపోజిషన్ అంతా కూడా 15 ఇయర్స్ పైబడిన వాళ్ళకి మాత్రమే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ 1 to 9 అట్లీస్ట్ మనం మెయింటైన్ చేసుకోవాలి. 10 to 14 ఉంటే హై. అలాగే 15 to 30 ఉంటే వెరీ హై అన్నమాట. సో ఎప్పుడు కూడా మనం హై కండిషన్ లోకి రాకూడదు. వస్తే నన్ను చెప్పిన లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అలాగే హౌ ఈజ్ స్కెలిటల్ మజిల్ పర్సంటేజ్ క్లాసిఫైడ్? సో మనకి మజిల్ మాస్ ఎంత ఉండాలి? సింపుల్ గా చెప్పాలంటే జెంట్స్ కి అట్లీస్ట్ 33% ఉంటే ఐడియల్ గా ఉన్నట్టు. అంటే 33 నుంచి 35 అనేది నార్మల్ గా చెప్పుకోవచ్చు మనం. అలాగే లేడీస్ కి అయితే 26 నుంచి 38 వరకు ఉంటే వీళ్ళ మజిల్ మాస్ నార్మల్ గా ఉంది అని మనం చెప్పుకోవచ్చు.
బట్ దీనికంటే తక్కువగా ఉన్నప్పుడు మన ఆటోమేటిక్ గా మన మెటబాలిక్ రేట్ డౌన్ అయిపోతుంటుంది. మనకి క్యాలరీస్ బర్న్ చేసుకునే కెపాసిటీ కూడా తక్కువగా ఉంటుంది. ఓకే. సో ఎప్పుడు మీకు అట్లీస్ట్ 33 జెంట్స్ 26 పైన లేడీస్ ఉండేలాగా చూసుకోవాలి. సో కొంతమందికి 35.8 అలాగే అంటే జెంట్స్ కి లేడీస్ కి వచ్చేసి 28 నుంచి 29 మధ్యలో ఉంటది. సో ఇలాంటి వాళ్ళకి వాళ్ళు ఉండాల్సిన ఐడియల్ వెయిట్ కంటే కూడా ఎక్కువ ఉన్నా కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే కామన్ గా వీళ్ళ బాడీలో ఫ్యాట్ తక్కువగా ఉంటే మజిల్ ఎక్కువగా ఉంటుంది. మజిల్ వెయిట్ ఎక్స్ట్రా ఉండి మీరు ఎక్స్ట్రా వెయిట్ ఉన్నా కూడా ప్రాబ్లం ఏమీ లేదు. అలాగే 37.4 నుంచి 60 ఉంటే మేల్‌లో అది వెరీ హై అన్నమాట. అలాగే లేడీస్‌లో 29.1 నుంచి 60% అంటే ఎక్కువ అథ్లెట్స్‌కి ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తూ మంచి ప్రోటీన్ అండ్ సప్లిమెంట్స్ తీసుకున్న వాళ్ళకి ఈ కండిషన్‌లో ఉంటదన్నమాట. అసలు మజిల్ మాస్ మనకి ఎందుకు పెరగాలి? మజిల్ మాస్ మనకి ఇమ్యూనిటీని పెంచుతది. మనం ఎనర్జిటిక్ గా ఫిట్ గా ఉండడానికి ఉపయోగపడుతుంది. అలాగే మనం తీసుకున్న ఎక్స్ట్రా క్యాలరీస్ ఇంటేక్ ని బర్న్ చేసే కెపాసిటీ కూడా ఈ మజిల్ ద్వారా ఉంటుంది. ఓకే. సో అందుకని మజిల్ ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉండాలి. మీ వెయిట్ లాస్ లో ఈ మజిల్ ఇంక్రీజ్ అనేది క్రిటికల్ రోల్ అనేది పోషిస్తూ ఉంటుంది. సో మీ ఫోకస్ ఎప్పుడు కూడా ఫ్యాట్ లాస్, మజిల్ గెయిన్ మీద ఉండాలి తప్ప వెయిట్ లాస్ మీద ఉండకూడదు. ఓకే. నెక్స్ట్ స్లైడ్. ఓకే. బయోలాజికల్ ఏజ్ ఇందాక సాంబశివరావు గారు అనుకుంటా చెప్పారు. సో నాది 69 చూపించింది మిషన్. ఆ తర్వాత 61 వచ్చేసింది. నా యాక్చువల్ ఏజ్ 59 ఇయర్స్ అని చెప్పారు. సో ఈ బయోలాజికల్ ఏజ్ లేదా బాడీ మెటబాలిక్ రేట్ అంటే ఏంటి అంటే మనం అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ కావచ్చు, మినిమమ్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం వల్ల కావచ్చు, మన బాడీ ఏమనుకుంటుందంటే మనం ఉన్న యాక్చువల్ ఏజ్ కంటే కూడా పెద్ద వయసు వాళ్ళగా ట్రీట్ చేస్తుంది. ఎందుకంటే మన బాడీలో ఉండాల్సిన మజిల్ కంటే తక్కువ మజిల్, ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఫ్యాట్ ఉండడం వలన మన ఏజ్ వేరియేషన్ వచ్చేస్తూ ఉంటుంది. అంటే నా ఏజ్ ఇప్పుడు ఆల్రెడీ 40 ఇయర్స్ అని చెప్పాను. అది 50 ఇయర్స్ చూపిస్తుంది అంటే నేను హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్‌లో లేను అని అర్థం అన్నమాట. సో అలాంటి వాళ్ళకి లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ టైప్ 2 డయాబెటిస్ కావచ్చు, మెటబాలిక్ సిండ్రోమ్ సంబంధించిన ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ రావడానికి ఎక్కువగా ఛాన్స్ ఉందన్నమాట. సో అలాగే మీకు ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు అంటే ఈ మెటబాలిక్ ఏజ్ పెరిగిపోవడానికి కారణం ఏంటంటే అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ తోటి, అలాగే ఓవర్ వెయిట్ పెరిగిపోవడం కావచ్చు, అలాగే ఎక్సర్సైజ్ కరెక్ట్ గా లేకపోవడం ఇవన్నిటి కూడా ఈ బయోలాజికల్ ఏజ్ పెరగడానికి రీజన్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు అనమాట. సో బెసల్ మెటబాలిక్ రేట్ ఇది చాలా ఇంపార్టెంట్. సో మీకు చాలా మంది చెప్తున్నారు రిజల్ట్స్ వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఎందుకంటే ఈ బిఎంఆర్ అంటే అర్థం సింపుల్ గా చెప్పుకోవాలంటే ఇంజన్ కెపాసిటీ. ఇప్పుడు ఒక ఆటో ఉందనుకోండి, ఒక 500 కేజీస్ మోస్తది. ఒక లారీ ఉందనుకోండి, ఒక టన్ మోస్తది. సో ఇక్కడ దీని అర్థం ఏంటంటే రెస్టింగ్ కండిషన్ లో కంప్లీట్ గా నేను ఏ వర్క్ చేయకుండా నేను ఇలానే కూర్చుని ఉన్నాను. నిద్రపోకుండా నేను మామూలుగా ఇలాగే కూర్చుని ఉన్నాను. నా బాడీలో ఆర్గాన్స్ ఫంక్షన్ కి నా ఏదైతే బర్న్ చేసుకునే కెపాసిటీ ఉన్న క్యాలరీస్ ని బిఎంఆర్ అంటాం. అంటే నేను ఇప్పుడు 1700 బిఎంఆర్ అంటే రెస్టింగ్ కండిషన్ లో నేను ఏ వర్క్ చేయకపోయినా 1700 క్యాలరీస్ నేను బర్న్ చేసుకునే కెపాసిటీ నాకు ఉంది. 1700 క్యాలరీస్ కంటే ఎక్కువ నేను తీసుకున్నప్పుడు ఈ ఎక్స్ట్రా క్యాలరీస్ ఏదైతే ఉందో ఇది ఫ్యాట్ గా డిపాజిట్ అవుతుంది. సో నేను రెస్టింగ్ కండిషన్ గురించి మాట్లాడుతున్నా. నా 1700 క్యాలరీస్ రెగ్యులర్ గా నా పనులు నేను చేసుకుంటా. స్టెప్స్ ఎక్కడం, దిగడం, స్నానం చేయడం, నడవడం, కూర్చోవడం ఇలా చేసినప్పుడు కొన్ని క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి. సో ఎంటైర్ డే అట్లీస్ట్ 300 క్యాలరీస్ నేను బర్న్ చేసుకుందాం అనుకున్నాం. రెస్టింగ్ కండిషన్ లో నా బిఎంఆర్ 1700 అంటే 2000 క్యాలరీస్ నాకు అవసరం. సో ఈ 2000 క్యాలరీస్ కంటే నేను ఎక్కువ తీసుకున్నప్పుడు ఎక్స్ట్రా తీసుకున్న క్యాలరీస్ నాకు ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. సో బిఎంఆర్ తక్కువ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్స్ట్రా క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఇంకా ఎక్కువ బరువు పెరగడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే. నెక్స్ట్ స్లైడ్ మేడం. సో ఈ బిఎంఆర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మన క్యాలరీస్ ఇన్ అండ్ అవుట్ రిజల్ట్స్ ఎలా ఉంటాయి. నేను కనుక 2500 క్యాలరీస్ తీసుకున్నాను. నా రెస్టింగ్ కండిషన్ ప్లస్ ఫిజికల్ యాక్టివిటీ కలిపి 2500 క్యాలరీస్ అయ్యింది అనుకుందాం. ఇది మెయింటైన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలాగే నేను 4000 క్యాలరీస్ ఇంటేక్ చేశాను. బట్ 2000 క్యాలరీస్ మాత్రమే నేను ఖర్చు పెట్టాను. సో ఇక్కడ ఎక్స్ట్రా 2000 క్యాలరీస్ ఫ్యాట్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకే. అలాగే ఇక్కడ వెయిట్ గెయిన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే నెగెటివ్ ఎనర్జీ బ్యాలెన్స్ అంటే నేను 2000 క్యాలరీస్ తీసుకున్నాను. సో నేను లో క్యాలరీస్ లో డైట్ తీసుకుని కొంత ఫిజికల్ యాక్టివిటీ యాడ్ చేస్తూ 3000 క్యాలరీస్ నేను ఖర్చు పెట్టాను. అంటే ఎక్స్ట్రా స్టోర్డ్ ఫ్యాట్ కూడా బర్న్ అవ్వడం వల్ల నేను వెయిట్ లాస్ అవుతున్నాను. సో ఇది మీకు క్లియర్ గా ఉండాలి. ఎందుకని కొంతమంది 5 కేజీస్ తగ్గుతున్నారు, కొంతమంది 4 కేజీస్ తగ్గుతారు,
కొంతమంది 3 కేజీస్ తగ్గుతున్నారు, కొంతమంది 2 కేజీస్ ఎందుకు తగ్గుతున్నారు అంటే దీనికి డిపెండ్ అన్నమాట. సో ఈ మెసల్ మెటబాలిక్ రేటు పెరిగితే మీరు ఎక్కువ క్యాలరీస్ ని ఇంటేక్ చేయొచ్చు, అలాగే ఎక్కువ క్యాలరీస్ ని బర్న్ చేసుకోవచ్చు. ఈ మెసల్ మెటబాలిక్ రేట్ పెరగాలంటే ఏం చేయాలి? సో మంచి ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ మజిల్ మాస్ ని పెంచుకోవాలి, అలాగే మంచి ఫిజికల్ యాక్టివిటీని చేయాలి. సో అప్పుడు మీకు ఆటోమేటిక్ గా మంచి ఈ బిఎంఆర్ పెరుగుతుంది, ఆటోమేటిక్ గా మీరు ఎక్కువ క్యాలరీస్ బర్న్ చేసుకోవచ్చు, మెయింటైన్ చేసుకోవడానికి, అలాగే మంచి రిజల్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో హెల్త్ అండ్ ఫిట్నెస్ ఈజ్ ఈక్వల్ టు వెల్నెస్. సో వెల్నెస్ అనేది ప్రతి ఒక్కరికి కావాలి, మీకు వద్దా? సో ప్రతి ఒక్కరికి కావాలి. సో ఈ రోజుల్లో అది ఇంకా ఎక్కువగా కావాలన్నమాట. సో ఇమ్యూనిటీ ప్రాబ్లమ్స్ కావచ్చు, కొన్ని రకాల లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావడం వలన ఈ రోజుల్లో వెల్నెస్ అనేది ఇంకా చాలా ఇంపార్టెంట్. సో ప్రతి ఒక్కరు కూడా హెల్తీగా ఉండాలని కోరుకుంటారు, ఎవరు రోగాల బారిన పడాలని కోరుకోరు కదా. ప్రతి ఒక్కరు మీ లైఫ్ ని ఎనర్జెటిక్ గా యంగ్ గా లీడ్ చేయాలనుకుంటారు కదా, 60 కూడా 20 లాగా ఉండాలనుకుంటారు కదా. సో వెల్కమ్ టు ద వెల్నెస్ కమ్యూనిటీ. సో నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో మీరు హెల్తీగా ఉండాలంటే ఏం చేయాలి? గో ఫర్ వాక్. మీరు వాకింగ్ అయినా వెళ్ళొచ్చు, లేదా మన 6 AM క్లబ్ వర్కౌట్స్ కి మీరు జాయిన్ అవ్వచ్చు. అలాగే ఈట్ హెల్తీ డైట్, అంటే డైట్ తక్కువ చాలా మంది బ్రేక్ఫాస్ట్ మానేయడం, ఫుడ్ మానేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలా కాదు, లో ఇన్ క్యాలరీ హై ఇన్ న్యూట్రిషన్ తీసుకోవాలి. సో అది ప్రాపర్ ఈ హెల్తీ డైట్ అంటే అది. ఓకే, అలాగే గెట్ ఎనఫ్ స్లీప్. మీరు 6 to 8 hours ప్రాపర్ స్లీప్ ఉండాలి. సో లాస్ట్ టైం ఆల్రెడీ గెటప్ ఎర్లీ వైల్ వరల్డ్ ఈస్ స్లీపింగ్ అనే టాపిక్ విన్నారు కదా. ఎంతమంది 5 o'clock లేస్తున్నారు, ఎంతమంది ఎర్లీగా పడుకుంటున్నారు? ఓకే, అదే అంటే మీరు ఇది నేర్చుకున్నది అడాప్ట్ చేసుకుంటూ ఉంటే లైఫ్ లో చాలా బాగుంటుంది. సో 6 to 8 hours మీకు ప్రాపర్ స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా హెల్తీ యాక్టివ్ లైఫ్ లో పార్ట్. అలాగే స్ట్రెస్ మేనేజ్మెంట్. సో మనకి స్ట్రెస్ ని తీసేయడం ఏమి ఉండదు. సో మనకి పాజిటివ్ స్ట్రెస్ కూడా ఉంటుంది, కొన్ని రకాల పనులు చేయడానికి మన స్ట్రెస్ అవసరమే. బట్ రిమైనింగ్ అంటే దాన్ని దాటి ముందుకు వెళ్ళిపోతే కనుక దాన్ని కరెక్ట్ కాదు. కాబట్టి మనం స్ట్రెస్ ని ఎప్పటికప్పుడు మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. ఆల్కహాల్ కావచ్చు, కొన్ని రకాల డ్రగ్స్ కి మనం దూరంగా ఉండాలి. స్వీట్స్, హై క్యాలరీ ఫుడ్, వీటికి మనం ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అనమాట. అలాగే మంచి రిలేషన్షిప్, మంచి కమ్యూనిటీలో మనం ఉండాలి. సో జిమ్రాన్ ఏం చెప్తారు అంటే మన చుట్టూతో ఉన్న 5గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యావరేజ్ మనం అని చెప్తున్నారు. సో మన చుట్టూతో ఉన్న వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ రిలేషన్షిప్ ను బేస్ చేసుకునే మన యాటిట్యూడ్ ఉంటుంది. సో నాకు ఈ కమ్యూనిటీ పరిచయం కాకముందు ఎక్కువ కోపం ఉండేది, అంటే ఈ న్యూట్రిషన్ ఫుడ్ ఎఫెక్ట్ కూడా దీని మీద ఉంటుంది. సో నా కోపం ఎలా మెజర్ చేయాలి అంటే ఎలా మెజర్ చేశానంటే, ఒక చిన్న కాటన్ బాక్స్ నిండా నేను పగలగొట్టిన మొబైల్ ఫోన్స్ రిమోట్ లో ఉండేవి. సో ఎప్పుడైతే నాకు ఈ న్యూట్రిషన్ పాజిటివ్ కమ్యూనిటీ పరిచయం అయిందో నా సెన్సిటివిటీ కావచ్చు, నా యాంగర్ లెవెల్స్ కూడా అన్ని కూడా తగ్గిపోయినాయి. ఓకే, సో ఇవన్నీ కూడా మీరు చేయాల్సి ఉంటుంది. అలాగే నెక్స్ట్ స్లైడ్ మేడం. నెక్స్ట్ స్లైడ్. ఓకే, సో మీ కోచ్ని కనుక మీరు కాంటాక్ట్ అయితే, కింద నేను ఆల్రెడీ చెప్పాను, వెల్నెస్ ప్రొఫైల్ మీ లైఫ్ స్టైల్ మొత్తాన్ని రివ్యూ చేస్తారు. అలాగే ఈ ఫ్యాట్ మానిటర్ ద్వారా మీ బాడీ పారామీటర్స్ ని చెక్ చేస్తారు, మీ బాడీకి కావాల్సిన డైట్ ని ఇస్తారు. వాళ్ళు ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు సజెషన్స్ ఇస్తారు. మీరు ఫాలో అయితే మీ గోల్స్ ఏదైతే ఉన్నాయో అవి అచీవ్ అవ్వచ్చు. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో సపోజ్ మీరు ఎగ్జాంపుల్ మీరు వెయిట్ లాస్ కి వచ్చారు అనుకుందాం. ఇది బేసిక్ ప్రోగ్రామ్ అంటారు. అంటే మీకు 3 meals మనం తీసుకుంటాం, అంటే బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. అవుట్ ఆఫ్ 3 meal 2 meals కనుక మీరు న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తో కనుక ఈ మీల్ తో కనుక మీరు రీప్లేస్ చేసుకున్నట్లయితే మీరు ఈజీగా వెయిట్ లాస్ అవ్వచ్చు. ఓకే, అలాగే మీరు వెయిట్ గెయిన్ అవ్వాలనుకోండి, నార్మల్ గా హెర్బలైఫ్ న్యూట్రిషనల్ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ మీరు ఐడియల్ లంచ్ ప్లేట్ తో పాటు, అలాగే ఐడియల్ డిన్నర్ ప్లేట్ తో పాటుగా 2 షేక్స్ ని అడిషనల్ గా యాడ్ చేసుకోవడం వల్ల మీరు వెయిట్ గెయిన్ కూడా అవ్వచ్చు. సో నేను మెయింటైన్ చేసుకోవాలి, నా బాడీకి న్యూట్రిషన్ అవసరం అనుకుంటే మీరు ఆరాంగా మీ బ్రేక్ఫాస్ట్ ని మాత్రం రీప్లేస్ చేసుకుని ఎప్పటికప్పుడు మీరు ఈవెన్ ప్రోగ్రామ్ లో ఉన్నా లేకపోయినా కూడా మీ కోచ్ తో టచ్ లో ఉండి ఎవ్రీ 10 days కో 15 days కో 1 week కో ఈ చెకప్ చేయించుకుంటా, మీ పారామీటర్స్ చెక్ చేసుకుంటూ కేర్ తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, సో ఇక్కడ మాకు పర్టికులర్ ప్లాన్స్ ఉన్నాయి. బేసిక్ ప్లాన్ అని, బేసిక్ ప్లస్ అని, అడ్వాన్స్ ప్లాన్ అని, అడ్వాన్స్ ప్లస్, అల్టిమేట్ ప్లాన్, అల్టిమేట్ ప్లస్. ఈ ప్లాన్స్ మీ బాడీ కంపోజిషన్ బట్టి మీ కోచ్ మీకు సజెస్ట్ చేస్తారు. సో దాన్ని మీరు ఈ ప్లాన్ ని మీరు తీసుకుని
దీంతో పాటుగా మీ డైట్ లో మోడిఫికేషన్స్ ఏదైతే చేస్తారో ఇవన్నీ మీరు ఫాలో అయితే ది బెస్ట్ రిజల్ట్స్ మీరు అచీవ్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ స్లైడ్ మేడం. ఓకే, అసలు ఇక్కడ మనకి కొన్ని రకాల ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ ఉన్నాయి. అంటే మేజర్ ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, వీటిని మాక్రో న్యూట్రియంట్స్ అంటాం. అలాగే విటమిన్స్, మినరల్స్ మైక్రో న్యూట్రియంట్స్ అంటాం. అలాగే వాటర్ కావచ్చు, ఫైబర్ కావచ్చు, ఇవి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నమాట. అసలు మనం వీటిని ఎందుకు తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి అనేది మీ కోచ్ మీకు గైడ్ చేస్తారు. నాట్ ఓన్లీ వెయిట్ లాస్ గోల్స్, మీకు పర్టికులర్ గా మీ హెల్దీగా ఉండడానికి మీ బాడీ పారామీటర్స్ బట్టి ఎంత న్యూట్రిషన్ రిక్వైర్మెంట్ ఉంది, ఇవన్నీ కూడా మీ కోచ్ మీకు చెప్తారు. సో ఎవరు ఇమీడియట్ గా మీ కోచ్ ని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఈ ఫ్యాట్ మానిటర్ మీద మీకు బాడీ కంపోజిషన్, మీ ప్రొఫైల్ ఏదైతే ఉందో, మీ లైఫ్ స్టైల్ సంబంధించి వాళ్ళు రివ్యూ చేసి యాడ్ చేస్తారు. And we all are thank you so much for such a super presentation. ఖచ్చితంగా నెంబర్స్ గురించి ఒక ఐడియా వచ్చి ఉండిద్ది అందరికి. బేసిక్ థింగ్స్ ఎట్లా మనం అండర్ కంట్రోల్లో ఉంచుకోవాలి, ఎలా మెయింటైన్ చేసుకోవాలి. అండ్ ఇది టెంపరీ గోల్ కాదు, ఖచ్చితంగా ఇట్స్ ఎ పర్మనెంట్ థింగ్. మన హెల్త్ అనేది కానీ, మన మెయింటెనెన్స్ కానీ, ఎవ్రీథింగ్ చేసుకోలేము వితౌట్ హెర్బల్ లైఫ్. ఎలా ఉండేది అని చెప్పేసి ఇక్కడ కొంతమంది కాల్స్ వాళ్ళు చూస్తే కనుక అట్లా ఎక్కువ ఏజ్ గా కనపడతాం, ఎక్కువ ప్రాబ్లమ్స్ తో, ఎక్కువ మెడికేషన్స్ తో, ఎక్కువ నెగిటివ్ మైండ్ సెట్ తో అట్లా ఉండాల్సి వచ్చేది. బై గాడ్ గ్రేస్ వి ఆల్ అందరం యాజ్ ఎ ఫ్యామిలీ మనం హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తో అండ్ లైవ్ వెల్నెస్ క్లబ్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉన్నాము. ఎవ్రీ సింగిల్ డే వీఆర్ షేరింగ్ అవర్ నాలెడ్జ్ అండ్ హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్. So thank you so much for tuning to the Live Wellness Club, and Rape definitely on time with great energy, great experience and great topics. So we'll be back. Thank you so much. Enjoy the video and hope you had a great session today. Bye bye. Lines of probiotics and alternative proteins and more.